జోహెన్నెస్బర్గ్లో 2 రోజుల పాటు జరిగిన G20 సదస్సులో అనేక కీలక అంశాలు ప్రస్తావనకొచ్చాయి. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఉందని G20 సదస్సు అభిప్రాయపడింది. కాగా ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయ్యారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల సంబంధాలపై ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాల్ని వివిధ దేశాధినేతలను ఆకట్టుకున్నాయి. జోహెన్స్బర్గ్లో 2 రోజుల పాటు జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనేక కీలక అంశాలపై ప్రధాని మోదీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు, మాదక ద్రవ్యాల మధ్య ఉన్న సంబంధాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైతే ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. G20 సదస్సు తొలి రోజు సమ్మిళిత సుస్థిర అభివృద్ధి అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అభివృద్ధి ప్రామాణికాలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. కాగా సదస్సు రెండో రోజు దక్షిణాఫ్రికా అధినేత సిరిల్ రామఫోసాతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యం, టెక్నాలజీ రంగంలో సాంకేతికత బదలాయింపు, అరుదైన ఖనిజాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు ఆయన తెలియజేశారు. అలాగే బ్రెజిల్తో పాటు వివిధ దేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అనేక కీలక అంశాలపై ఆయన చర్చలు జరిపారు. కాగా జోహెన్స్బర్గ్ G20 శిఖరాగ్ర సదస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. అగ్రరాజ్యమైన అమెరికా అడ్డుకోవాలని చూసినప్పటికీ G20 దేశాధినేతలు ఈసారి ఒక కీలకమైన తీర్మానాన్ని ఆమోదించారు. సంఘటితత్వం, సమానత్వం, సుస్థిరతలు, సమ్మిళిత అభివృద్ధికి మూలస్తంభాలని సదరు తీర్మానం పేర్కొంది. ఒక దేశం సార్వభౌమత్వ పరిధిలోకి మరో దేశం చొరబడకుండా సంయమనం పాటించాలని కోరింది. కాగా ఈ తీర్మానం ఆఫ్రికా ఖండంలో పెను మార్పులు తీసుకొస్తుందని దక్షిణాఫ్రికా అధినేత సిరిల్ రామఫోసా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయంగా అనేక ప్రాంతీయ కూటములున్నాయి. ఆయా కూటముల ప్రయోజనాల కోసం సదరు సంస్థలు పనిచేస్తుంటాయి. కాగా వీటిలో G20 కూటమి కూడా ఒకటి. ఆసియా దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో 1999లో G20 కూటమి ఏర్పాటైంది. G20 కూటమిలో భారత్, అమెరికా, చైనా, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, ఆస్ట్రేలియాతో పాటు మరికొన్ని దేశాలున్నాయి. ప్రపంచ జీడీపీలో 80% వాటా G20 దేశాలదే. అంతర్జాతీయంగా 70% వాణిజ్యం ఈ దేశాల మధ్య జరుగుతోంది. ప్రపంచ జనాభాలో 3/2 మంది G20 దేశాల్లోనే జీవిస్తున్నారు. కాగా 2023లో G20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యమిచ్చింది. ఆ ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో కీలకమైన ఈ సదస్సు జరిగింది. ఇదిలా ఉంటే ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సు 21వ శతాబ్దిలో అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ సదస్సుగా మిగిలిపోయింది. హస్తిని వేదికగా జరిగిన 20 దేశాల ప్రాంతీయ కూటమి అంతర్జాతీయ సహకార స్ఫూర్తిని సమర్థవంతంగా చాటి చెప్పింది. ఈ సందర్భంగా ఢిల్లీ డిక్లరేషన్ను 2023లో G20 శిఖరాగ్ర సదస్సును ఆమోదించింది. ఈ సమ్మిట్లో వివిధ దేశాధినేతల మధ్య ఏకాభిప్రాయం సాధించడంలో ఢిల్లీ డిక్లరేషన్ కీలకంగా మారింది. ఢిల్లీ డిక్లరేషన్ రూపొందించడానికి మన దౌత్యవేత్తల బృందం విశేషంగా కృషి చేసింది. దాదాపు 200 గంటల పాటు దౌత్యవేత్తల బృందం నిరంతరం చర్చలు జరిపింది. వాస్తవానికి భౌగోళిక, రాజకీయాలపై ఏకాభిప్రాయం తీసుకురావడమే ఢిల్లీ G20 కూటమిలో అత్యంత క్లిష్టమైన విషయంగా మారింది. అయితే ఈ విషయంలో ఢిల్లీ డిక్లరేషన్ విజయవంతమైంది.
కాగా ఢిల్లీలో G20 సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించడంపై భారతదేశానికి అభినందనలు వెల్లువెత్తాయి. వర్తమాన ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఢిల్లీ సమావేశాలు పరిష్కారాన్ని చూపాయని వివిధ దేశాధినేతలు ప్రశంసించారు. దక్షిణ ప్రపంచం స్వరానికి భారత్ ఒక ప్రతినిధిగా వ్యవహరించిందని ప్రశంసించారు. తాజాగా జరిగిన జోహాన్స్బర్గ్ G20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ అందరినీ ఆకట్టుకున్నారు.